హలో ఫ్రెండ్స్, హ్యాపీ నవరాత్రి. ఇవాళ ఏం స్పెషల్ చేసుకుందాం చెప్పండి. ఇవాళ చేసుకుందామా కజ్జికాయలు. కజ్జికాయలు అది కూడా డిఫరెంట్ స్టైల్లో. డిఫరెంట్ స్టైల్ అంటే మామూలుగా మనం పెట్టుకునే స్టఫింగ్ కాదండి. డిఫరెంట్ స్టఫింగ్. అదే మనం స్వీట్ షాప్ నుంచి పేడ తెస్తాం కదా, ఆ పేడ మ్యాష్ చేసుకొని ఒక స్టఫింగ్, మళ్ళీ సన్నని షేవ్ దొరుకుతుంది కదా, అది యూజ్ చేసి ఇంకో స్టఫింగ్. రెండు స్టఫింగ్ అనమాట. ఈ రెండు స్టఫింగ్స్తో మీ పని చాలా ఈజీ అయిపోతుంది అండ్ చాలా టేస్టీ టేస్టీ కజ్జికాయలు తయారవుతాయి ఫ్రెండ్స్. దీనికి మనం ముందుగా పిండి తట్టుకోవాలి. పిండి అంటే మైదా పిండి. అందులో 2 కప్పుల మైదా పిండి, 4 టీ స్పూన్ల రవ, అంటే మనం ఉప్మా చేసుకునే రవ, అందులో 4 టేబుల్ స్పూన్ల ఘీ వేసి మంచిగా పిండి చేసుకొని దానికి చిన్న చిన్న బాల్స్గా కట్ చేసుకొని పెట్టుకోండి. దాని తర్వాత ఆ బాల్స్ని ఒక్కొక్కటి తీసుకొని ఫైన్ పూరీస్, చిన్నవి మంచిగా ఫైన్ పూరీస్ చేసుకొని అందులో పేడ, మ్యాష్డ్ పేడ అందులో కాజు కిష్మిష్ సన్నగా తరిగి వేయండి. అది ఒక మ్యాష్డ్ పేడ మిశ్రమాన్ని తయారు చేసుకోండి. అదొక స్టఫింగ్. అది పూరిలో పెట్టి దానికి కజ్జికాయలాగా, దానికి కజ్జికాయల షేప్ ఇచ్చి ఒక రకం. ఇంకో రకం చిన్న పూరి చేసాం కదా, అందులో సన్న షేఫ్, ఇంకో స్టఫింగ్ పెట్టి 2 రకాల స్టఫింగ్లతో 2 రకాల కజ్జికాయలు తయారు చేయండి. ఇట్లా చేసినవి నూనె లేదా రిఫైన్డ్ ఫ్లోర్ లేదా ఘీలో ఫ్రై చేసుకోండి. చేసుకున్నారా? చేసుకున్న తర్వాత మీ కజ్జికాయలు, క్రిస్పీ క్రిస్పీ టేస్టీ టేస్టీ కజ్జికాయలు రెడీ. ఇంత తొందరగా అయిపోయిందా అని ఆశ్చర్యపడకండి. అవుతుంది, తొందరగానే అవుతుంది. ఎందుకంటే మనం డిఫరెంట్ స్టైల్ స్టఫింగ్ యూస్ చేసాం కాబట్టి తొందరగా అయిపోతుంది, టేస్టీగా అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా?